అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ యొక్క నచికేతోపాఖ్యానం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ నచికేతోపాఖ్యానంలో ఈ నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మరణం తర్వాత ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ నచికేతుడు అడగటంతో ఈ యొక్క నచికేతుడికి యమధర్మరాజు ఒక పాఠంలాగా వీటన్నింటినీ కూడా వివరించడం జరుగుతోంది. నచికేత, కొయ్యతో చేసినటువంటి ఏనుగుని, ఒక రాతితో చేసినటువంటి ఒక ఏనుగు బొమ్మని చూసి పిల్లవాడు ఏనుగని ముందు భయపడతాడు. ఎందుకు భయపడతాడు అని అంటే, ఆకారం చూస్తే పెద్దవాళ్ళందరూ చెప్పినట్టుగా అది ఒక జంతు కళేబరంగా ఉంది. దాన్ని వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఏమని చెప్పారంటే ఏనుగు అని చెప్పేసరి దానికి ఒక పేరు పెట్టారు. కనుక ఈ కొయ్యతో చేసినటువంటి లేకపోతే ఈ రాతితో చేసినటువంటి ఈ యొక్క ఏనుగుని చూసినటువంటి పిల్లవాడికి ఆ కొయ్యతో చేసిన దానిలోనూ రాయితో చెక్కినటువంటి దాంట్లో కూడా ఏనుగే కనిపిస్తుంది తప్పితే ఆ పిల్లవాడికి అందులో ఉన్నటువంటి చెక్క కానీ రాయి కానీ ఏదీ కనిపించటం లేదు. ఇలా మనోవికారం పొందినటువంటి ఇతనికి ఆ యొక్క గురు ఉపదేశంతో, నాయనా, ఇది ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి ఒక కొయ్య, ఒక చెక్క ముక్క, లేదా ఒక ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి ఒక రాయ, అంత తప్పితే ఇది ఏనుగు కాదు. ఏనుగు అనే దాన్ని నువ్వు నిజంగా చూడలేదు కాబట్టి నువ్వు ఈ యొక్క బొమ్మను చూసి నువ్వు దీన్నే ఏనుగు అని చెప్పేసనే భ్రమిస్తున్నావు. కనుక నిజమైనటువంటి దాన్ని చూడటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇటువంటి కొయ్య ఏనుగుల్ని, ఇటువంటి రాతి ఏనుగుల్ని చూసి నువ్వు భయపడితే నీకు అసలైనటువంటి ఏనుగు గోచరం కాదయ్యా. కనుక సుఖభోగాలు, కామ, ధనాస వీటి మీద అధికమైనటువంటి ఆశయం కలిగి ఉంటే నీకు భగవంతుడు అనేటువంటి వాడు నీకు గోచరంలోకి రాడు. ఇక్కడ శ్రేయో మార్గమని, ఇక్కడ సుఖ మార్గమని చెప్పేసరి ఉన్నాయి. ఈ సుఖ మార్గము అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ అందరూ కూడా ఈ యొక్క సుఖ మార్గంలోనే ప్రయాణం చేద్దాము అని చెప్పేసని దీని గురించే చూస్తారు. ఈ చెప్పేవాళ్ళు కూడా తేనె పూసినటువంటి కత్తిలాగా, వాడికి తెలీదు వస్తు పరిజ్ఞానం, వీడికి తెలియదు వస్తు పరిజ్ఞానం అన్నట్టుగా, అది ఇద్దరు కూడా తెలియనటువంటి వాళ్ళు కూడి మాట్లాడుకునేటువంటి మాటలు ఈ ఒక సుఖానికి సంబంధించినటువంటి విషయము. సుఖం ఎల్లకాలము కూడా ఉండదయ్యా. సుఖం ఏదో నాటికి ఇది దుఃఖం కింద కూడా మారుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. ఈ సుఖభోగాల్లో ఉండి ధనాస లేకపోతే ఈ యొక్క కామము, ఈ యొక్క వస్తువుల్ని పొంది వీటితో ఆనందించటము, వీటితో ఎంతకాలము నువ్వు ఉంటావు? వీటిని పట్టుకుని ఎంతకాలము నీవు వేలాడతావు
భగవంతుడు అనేటువంటి వాడు, ఆ విరాట్ పురుషుడు అనేటువంటి వాడు నీకు ఎలా ఉంటాడో నీకు తెలియదు. నీకే కాదు, ఈ జగత్తులో ఎవరికి కూడా విరాట్ పురుషుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడో తెలియదు. కానీ వేదాలు మాత్రం వర్ణిస్తున్నాయి అతను ఎలా ఉంటాడు అని చెప్పేటువంటి దీంట్లో. కనుక ఆ వేద సూక్తుల్ని, ఆ వేద పురాణాలని వింటూ నువ్వు వాటిని అవగాహన చేసుకోవటానికి రావాలి. ఇప్పుడు పోతన గారు నల్లనివాడు పద్మనయనంబులవాడు అని చెప్పేసని ఆయన చెప్పుకు రావటం జరిగింది. ఈ నల్లనివాడు అనేటువంటిది ఏంటంటే ఈ ఆకాశతత్వానికి సంబంధించినటువంటి విషయంలోకి వచ్చేటప్పటికీ ఈ నల్లనివాడు అనేటువంటిది వస్తుంది. అంటే ఈ పంచభూత తత్వమే విరాట్ పురుషుడి తాలూకు తత్వము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించటానికి రాముణ్ణి నీలమేఘ శ్యామ అని చెప్పేసాని అన్నారు. కృష్ణుడు నల్లనయ్య అని చెప్పేసని, ఆ నల్లనివాడు పద్మనయనంబులవాడు అని చెప్పేసని ఈ యొక్క పోతలి గారు వర్ణించడం జరిగింది. ఆకాశతత్వము అనేటువంటిది ఎలా ఉంటుందంటే దానికి రంగు, రుచి, రూపు, వాసన అనేటువంటివి ఏమీ లేవు. కానీ మన కంటికి గోచరమయ్యేటువంటిది ఎలా గోచరం అవుతుందంటే ఒక్కోసారి నల్లగా కూడా గోచరం అవుతుంది, ఒక్కోసారి నీలంగా గోచరం అవుతుంది. అందుకని చెప్పేసని రాముణ్ణి తీసుకున్నప్పుడు విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపంగా నీలమేఘశ్యాముడు అని చెప్పేసని అన్నారు. కృష్ణుడిని తీసుకున్నప్పుడు నల్లనివాడు అని చెప్పేసని అన్నారు. పద్మనయనంబులవాడు అని చెప్పేసని అనేటప్పటికీ పద్మనయనాలు అనేటువంటిది ఏంటంటే పద్మముల వంటి కన్నులు కలవాడు అనేటువంటి ఈ యొక్క బహువ్రీహి సమాసానికి వచ్చేటప్పటికీ ఈ పద్మాలు ఎక్కడుంటాయి? జలంలో ఉంటాయి. ఆ జలం లేనప్పుడు తమ తమ నలవులు తప్పిన తమ మిత్రులు శత్రులవుదురు అని చెప్పేసి ఒక పద్యం చెప్పినట్లుగా ఈ యొక్క పద్మాలు అనేటువంటివి నీటిలో ఉన్నంతసేపే ఇవి వికసించి ఉంటాయి. అంటే ఆకాశతత్వంలో ఉంటుండగా వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వములో ఉన్నటువంటి ఈ ఒక్క జలతత్వాన్ని ఇక్కడ నయనాలతో పోల్చి చెప్పడం జరిగింది. కనుక భగవత్ స్వరూపము అనేటువంటి దాన్ని, ఆ ఒక్క విరాట్ పురుషుడి స్వరూపాన్ని ఎవ్వరూ కూడా చూడలేదు. అది గోచరము కానటువంటి అగోచరమైనటువంటి విషయము. ఆ అగోచరమైనటువంటిది రంగు, రుచి, రూపు, వాసన లేనటువంటి దాన్ని కంటికి కనిపించేటువంటి దానితో మాత్రమే రూపకాలంకారములో పోల్చి చూసి చెప్పాలి తప్పితే ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అని చెప్పేసని ఏవేవో చెప్పేసని చూడకుండా ఒక గుడ్డివాడు, అంటే ఒక నలుగురు గుడ్డివాళ్ళు కలిసి ఏనుగు ఎలాగుంటుంది అని చెప్పేసని ప్రారంభించారు. ఒకడు కాళ్ళు చూసి ఏనుగు అరటి స్తంభాలాగా కాళ్ళు ఉంటాయన్నాడు. ఒకడు డోల్లాగా కడుపు ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. ఒకడు తాటి మట్టలాగా తోకుంటుందని చెప్పేసని ఇలా నలుగురు నాలుగు అవయవాలని చూసి మాట్లాడినట్టుగా ఉంటుంది. ఈ గుడ్డివాడు ఎలాగైతే చెప్తున్నాడో చూడనటువంటి వాడు చెప్పేటువంటి విషయం కూడా ఇలాగే ఉంటుందయ్యా. కనీసము ఊహకైలోనైనా అతను ఊహించలేనటువంటి రూపాన్ని చూడకుండా ఉన్నవాడు వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడు చెప్పటం జరుగుతుంది తప్పితే ఆకాశము అంటే ఏదో ఇలా తలకాయ మీదకెత్తి మీదకి చూస్తే కనిపించేటువంటిదే ఆకాశము అనేటువంటిది కాదు. ఆకాశము అనేటువంటిది మన పక్కన కూడా ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది. ఒక గోళానికి ఇంకొక గోళానికి, ఓ నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి కూడా మధ్యన ఉన్నటువంటి ఈ ఒక ఖాళీ ప్రదేశం అంతా కూడా ఆకాశం అనేటువంటి వస్తువుతోనే నిండి ఉంది. ఈ ఆకాశం అనేటువంటి వస్తువుతో నిండి ఉన్నటువంటి దానిలోనే ఈ వాయువు అనేటువంటిది కూడా ఈ యొక్క
గోళాలు తిరుగుతూ ఉండటం మూలంగా, నక్షత్రాలు గోళాలు అన్నీ తిరుగుతూ ఉండటం మూలంగా ఏ ఒక్కటి కూడా స్థిరంగా ఉండకపోవటం మూలంగా ఆ ఒక్క పరిభ్రమించినటువంటి వాటి మూలంగా ఒక కనిపించినటువంటి ఒక పదార్థమైనటువంటి వాయువు గాలో అనేటువంటిది ఒకటి బయటికి ఉత్పన్నమవుతోంది. ఈ ఉత్పన్నమయ్యేటువంటిది ఆకాశాన్ని అనేటువంటి దాన్ని రాసుకోవటం మూలంగా ఆ ఒరిపిడి శక్తితో ఒక విధమైనటువంటి మెరుపులతో అగ్ని అనేటువంటిది ఉద్భవిస్తోంది, అంటే వేడి అనేటువంటిది ఉద్భవిస్తోంది. ఈ మూడు కలిసినప్పుడు జలం అనేటువంటిది ఉద్భవిస్తోంది. ఈ నాలుగింటిలో నుంచి భూమి అనేటువంటిది ఈ ఘన పదార్థంగా ఈ పంచభూతాలు కూడా ఇలా వస్తున్నటువంటివి కనుక ఈ యొక్క నచికేత, ఇక్కడ నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే, సుఖభోగాలైనటువంటి వీటిని త్యాగం చేసి ఈ శ్రేయో మార్గాన్నే ఎంచుకుని ఈ యొక్క సుఖమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా నువ్వు వదిలేసుకుని, ఎందుకంటే నీకు రెండో వరంగా ఇచ్చినటువంటి స్వర్గం లేదు అని తెలియటం మూలంగా, స్వర్గం ఎప్పుడైతే లేదో ఆ పక్కనటువంటి నరకం కూడా లేదయ్యా అనేటువంటి విషయాన్ని నీకు తెలుస్తోంది. అంటే నరకంలోకి వెళ్ళి నరక బాధలు అనుభవించాలి అనేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది తెలుస్తోంది. ఈ జనన మరణ చక్రము అనేటువంటిది చచ్చుచు పుట్టుచు అనేటువంటిది నిరంతరము జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ఒక సైకిల్ లాంటిది. ఇది ఒక చక్రము మీద నుంచి కిందకి, కింద నుంచి మీదకి పరిభ్రమిస్తూ ఉన్నంతసేపు మాత్రమే ఈ యొక్క కాలచక్రం ఎలాగైతే ముందుకు వెళ్తుందో, మనం చూసేటువంటి ఒక బండి అయినా సరే ఆ చక్రం తిరుగుతూ ఉంటే అది ముందుకు ఎలా వెళ్తుందో, అలాగే ఈ జీవన్మరణములు అనేటువంటి వాటితోనే ఈ ఒక్క యుగాలు అనేటువంటివి ముందుకు కదులుతున్నాయి. అంటే ఈ యొక్క 4 యుగాలు కూడా కదలటానికి మూలహేతు ఏంటంటే ఈ జనన మరణాలు అనేటువంటివి ఇవి ఉండి ఈ 4 యుగాలని కూడా నడుపుతున్నటువంటిది. అటువంటి పరిస్థితిలో ఎవరికీ కూడా ఇక్కడ జనన మరణాలు లేకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. అంటే మరణం లేకుండా జననము, జననం లేకుండా మరణము అన్నట్టుగాను, మరణం లేకుండా ఈ రాక్షసులందరూ కూడా ఎందుకు దుఃఖాన్ని కొని తెచ్చుకున్నారు అని అంటే, మరణాన్ని జయించాలి అనేటువంటి ఒక తలంపుతో ఆ ఒక్క బ్రహ్మ గురించో, విష్ణువు గురించో, శివుడి గురించో తపస్సు చేసి వాళ్ళు ప్రత్యక్షమైన తర్వాత మాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని చెప్పేసని ఈ ఒక్క రజోగుణం కలిగినటువంటి వాళ్ళు, రాక్షసులు అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు అడగటం జరిగింది. దీనికి సత్వగుణం కలిగినటువంటి దేవతలు ఏం చెప్పారంటే, నాయన, మేము మీకు మరణం లేనటువంటి వరాన్ని మేము మీకు ప్రసాదించలేము, మాకే మరణము అనేటువంటిది ఉన్నది. బ్రహ్మనైనటువంటి నేనే ఒక కల్పాంతానికి నేను మరణిస్తున్నాను. నా తర్వాత ఇలాంటి బ్రహ్మలు పోయిన తర్వాత ఒక విష్ణువు మరణిస్తున్నాడు, ఇలాంటి విష్ణువు తర్వాత ఒక శివుడు మరణిస్తున్నాడు. ఇక్కడ ఏ ఒక్కళ్ళు కూడా శివుడు కానీ, విష్ణువు కానీ, బ్రహ్మ కానీ ఏ ఒక్కళ్ళు శాశ్వతం కాదు. శాశ్వతం కాని మేము నీకు మరణం లేనటువంటి వరాన్ని ఎలా ఇవ్వగలుగుతాము? కనుక మీరు కోరేటువంటి కోరికని మేము తీర్చలేము. అంటే కోరికలు అనేటువంటివి ఈ ఒక్క తమో గుణంలో నుంచి ఒక సుఖం మూలంగా వస్తున్నటువంటివి కాబట్టి, ఈ రాక్షసులు అనేటువంటి వాళ్ళు ఈ ఒక్క రజోగుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ తమో గుణంతో కోరుకునేటువంటి కోరిక ఏంటంటే మరణం లేకుండా ఉండాలి అనేటువంటి దాన్ని కోరుకుంటున్నారు. ఈ యొక్క
ఏదో గోదావరి పుష్కరాల్లో స్నానం చేసేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుంది, మనకింకా మరణం అనేటువంటిది ఉండదు అనేటువంటి మాటలు ఎవరు చెప్తారంటే తెలిసి తెలవని మూర్ఖులు మాత్రమే చెప్తారు తప్పితే మరణాన్ని జయించినటువంటి వాళ్ళు ఎవరూ లేరయ్యా. రేపు బ్రహ్మ అవుతున్నటువంటి ఆంజనేయ స్వామి కూడా తన పదవి పూర్తయిన తర్వాత ఆ ఒక కల్పాంతం తర్వాత అతను కూడా మరణిస్తాడు. ఈ కల్పాంతంలో మాత్రము అతను చిరంజీవి, తదుపరి కల్పాంతంలో అతను చిరంజీవి కాదు. ఇక్కడ ఏ ఒక్కటి కూడా శాశ్వతంగా ఉండేటువంటి వస్తువులు కాదు. కనుక మరణాంతరము ఏం జరుగుతుంది అని అంటే దేహములో ఉన్నటువంటి జీవుడు ప్రాణము ఈ ఒక ఆత్మ అనేటువంటి దేహాన్ని వదిలేసి వచ్చేసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాటికి ఉపాధులను ఇస్తూ అదే ఉపాధి వాళ్ళ కుటుంబంలోనే ఇంకొక జీవరాశిగానో లేకపోతే వాళ్ళ మనవడిగానో మనవరాలుగానో పుట్టాలి అనేటువంటిది ఇది తెలివి తక్కువ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం తప్పితే బ్రహ్మ అనేటువంటి ఈ యొక్క పదార్థానికి ఇటువంటి పార్షియాలిటీస్ ఏమీ లేవయ్యా. ఎవరి మీద మమకారాలు లేకపోతే ఎవరి అందు ప్రేమ వాత్సల్యాలు అనేటువంటివి ఏమీ కూడా లేవు. ఆయన అనుకూల పరిస్థితులను బట్టి ఆ ఒక ఉపాధినిచ్చి ఆ జీవుణ్ణి భూమి మీదకి పంపిస్తాడు తప్పితే ఏ ఒక కుటుంబంలో నుంచి అయితే అతని తాలూకు జీవుడిని తీసుకున్నాడో మళ్ళీ ఒక సంవత్సరం లోపల ఆ జీవుడిని ఆ కుటుంబంలోనే ప్రవేశపెట్టాలి అనేటువంటిది తెలివి తక్కువ వాళ్ళు, సుఖభోగాలను కోరుకునేటువంటి వాళ్ళు, శ్రేయో మార్గంలో లేనిటువంటి వాళ్ళు చెప్పేటువంటి మూర్ఖపు మాటలు తప్పితే ఇది నిజమైన మాటలే కాదు. ఇటువంటి మాటలు అరుణం కానీ వేదం కానీ ఈ యొక్క మిగిలినటువంటి ఉపనిషత్తులు కానీ ఎక్కడా చెప్పట్లేదు. అలాగ అయి ఉన్నట్లయితే ఒకసారి ఈ యొక్క నచికేత ఆలోచించు. ఈ యొక్క దశరథ మహారాజు చనిపోయిన తర్వాత మళ్ళీ ఏ రాముడి కడుపునో ఏ లక్ష్మణుడి కడుపునో ఏ భరతుడి కడుపునో లేకపోతే మిగిలినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల తాలూకు కడుపులోనో పుట్టలేదు కదా. అక్కడికి ఆ ఒక్క చాప్టర్ ముగింపు జరిగిపోయింది. ఆ దశరథుడు అనేటువంటి అతను మరణంతో అతడి తాలూకు జీవనం అంతా కూడా ఆగిపోయింది. అంతే తప్పితే తెలివి తక్కువ తరంగా శ్రేయో మార్గంలో లేనటువంటి వాళ్ళు చెప్పేటువంటి అభూతమైనటువంటి నాటక పక్కీలో ఉన్నటువంటి మాటలు విని మరణించినటువంటి వాడు సంవత్సరం లోపల తిరిగి వాళ్ళ కుటుంబంలోనే పుడతాడు అనేటువంటి ఇటువంటి మాటలు ఎక్కడా కూడా ఏ ఉపనిషత్తులు కూడా చెప్పలేదయ్యా. అలాగే ఏ వేదంలో కూడా చెప్పబడలేదు. చెప్తున్నది ఏంటంటే జనన మరణాలు అనేటువంటి ఉన్నాయి అనేటువంటిది మాత్రమే చెప్పబడుతున్నది. మనకి కథాగమనంలో చెప్పబడుతున్నటువంటి దీంట్లో భరతుడు అనేటువంటి రాజు ఆ రాజ్యాన్ని వదిలేసి అతను ఋషి అయి వేషధారణగా అన్నట్టుగానే అతను వచ్చి ఆ ఒక తపస్సు చేసుకుంటూ ఉంటే దైవవశాత్తు అన్నట్టుగా ఒక లేడీ ఆయన దగ్గర రావటం సంభవించి ఆ లేడీ పిల్లని చూస్తూ ఉండటంతో అతను మళ్ళీ మరుసటి జన్మలో అతను ఒక లేడీగా పుట్టడం జరిగిందంటే అంత జ్ఞానైనటువంటి వాడు వాళ్ళ తాలూకు రాజు కుటుంబంలో మళ్ళీ ఏ రాజు కొడుకుగానూ జన్మించలేదు. అతను జ్ఞాని కాబట్టి కొంతవరకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి శ్రేయో మార్గంలో ఉన్నాడు కాబట్టి అతనికి లేడీగా పుట్టాను అనేటువంటి జ్ఞానం ఉన్నది తప్పితే మిగిలినటువంటి వాళ్ళకి ఇటువంటి జ్ఞానం రావాలి అనేటువంటిది అసంభవమైన విషయము. మరణం ఎప్పుడైతే ఆ ఒక దేహానికి వచ్చిందో ఆ మరణం తర్వాత జీవుడు మళ్ళీ కొత్త దేహంలోకి ఉపాధిలోకి ప్రవేశించిన తర్వాత పాత వాటిని గురించినటువంటివి ఏవీ కూడా అతనికి జ్ఞాపకం ఉండవు.
అలా ఉండి ఉండి ఉన్నట్టయితే జీవుడు అనేటువంటి వాడు ఇప్పుడు ఈ నిమిషంలో వచ్చినటువంటి వాడు కాదు. ఇంతకు ముందు ఎన్ని జన్మలు ఎత్తాడో, ఇంతకు తర్వాత ఎన్ని జన్మలు ఎత్తాలో, ఇలాంటివన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఒక ప్రారబ్ధ కర్మ అనేటువంటి విషయాన్ని తీసుకున్నట్టయితే నువ్వు జ్ఞానవంతుడవై శ్రేయో మార్గంలో ఉంటే ఒక్కసారి ఆలోచించు నచికేత. కొన్ని జన్మలుగా ఉండిపోయినటువంటి ఈ ప్రారబ్ధ కర్మ నీకు పోగవుతూ అది ఖర్చు అవ్వకుండా వస్తూ దానితో పాటు ఆగామి కర్మ కూడా నిన్ను పట్టుకుని నీతో పాటు నడిపిస్తూ ఉంటే ఎక్కడ విముక్తి కలుగుతుంది? చక్రవడ్డీకి ఇంకో చక్రవడ్డీ వేసినట్టుగా నీకు ఈ కర్మలు అనేటువంటివి ఈ యొక్క తెలిసి తెలవలైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి ఈ యొక్క కర్మల గురించి నువ్వు పాకులాడితే జన్మాలలో పేరుకుపోయినటువంటి ఈ ప్రారబ్ధ కర్మను తీసుకొచ్చి ఎప్పటికీ విమోచనం జరుగుతుంది. ఈ ఆగామి కర్మని తీసుకుని అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో కూడా చేస్తున్నటువంటి క్రియలకి ఫలితం వస్తూ ఉంటే ఈ ఫలితాన్ని మళ్ళీ పై జన్మకి తీసుకెళ్తున్నాము అనేటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచనలో ఈ ఒక సుఖాల్లో ఉన్నటువంటి ఈ ఒక శ్రేయో మార్గంలో లేని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను విన్నట్టయితే ఈ సంచిత కర్మలు కూడా ఫార్వర్డ్ జరిగితే ఇవి ఎప్పటికీ ఈ ఒక కర్మ విమోచనము అనేటువంటిది జరుగుతుంది. ఈ బ్రాట్ ఫార్వర్డ్స్ అనేటువంటివి అసలు ఎవరు చెప్పారు? ఇది మానవులు తప్పితే ఇంకా ఏ ఒక్క జీవరాశుల్లో కూడా ఈ ఒక ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ అనేటువంటి వాటిని తీసుకుని మాట్లాడేటువంటి ఏ జీవరాశులు లేవయ్యా. అలాగే ఈ మానవులు అనేటువంటి వీళ్ళు ఎటువంటి దుస్థితికి దిగిపోయారంటే అధోగతి పాలైపోయి మాట్లాడితే ఆ ఒక మాటలకి కూడా ఒక కర్మ కింద ఒక క్రియ కింద తీసుకుని దానికి కూడా ఏదో ఒక ఫలితం వచ్చేస్తుందంటారు. ఆధార కర్మ అని చెప్పేసి అంటారు, గమన కర్మ అంటారు, విస్తార కర్మ అంటారు, ఆనంద కర్మ అంటారు. ఇలా ప్రతిదీ కర్మ 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 అని పోతే వీడి కర్మ విమోచనం ఎప్పటికి జరుగుతుంది? ఎప్పటికైనా ఒక స్టేజిలో క్రియని ఒక పనిని ఆపటానికి ఆస్కారం ఉంటుంది, కానీ ఈ కర్మలు అనేటువంటిది శరీరాన్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటే ఈ ప్రారబ్ధ కర్మలు ఎప్పటికీ నశిస్తాయి. ఈ ఆగామి కర్మలు ఎక్కడ ఆగిపోతాయి? ఈ సంచిత కర్మలు ఎప్పుడూ బ్రాడ్ ఫార్వర్డ్ జరుగుతూ ఉంటే ఎప్పటికీ వీటి తాలూకు విమోచనం జరుగుతుంది. అసలు దీనికి ఒక విమోచనము అనేటువంటిది ఉంటుందా? ఇటువంటి విషయాలు వీటిని కూడా ఆలోచించలేనటువంటి మూర్ఖులు చెప్పేటువంటిది ఏంటంటే ఇటువంటి కర్మ సిద్ధాంతాలని చెప్పి వాళ్ళ పబ్బాల్ని గడుపుకుని వాళ్ళు చెడేది కాకుండా పక్క వాళ్ళని కూడా చెడగొట్టేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు తప్పితే జ్ఞానాన్ని పొంది జ్ఞానం మూలంగా వీటన్నింటినీ కూడా దగ్ధం చేయవచ్చు అని భగవద్గీతలో చెప్తున్నటువంటి విషయాన్ని మానేసి జ్ఞానం లేకుండా ఎంతసేపు కూడా ఈ ఒక్క పురాణ ఇతిహాసాలని పట్టుకుని అందులో చెప్పినటువంటిది అజామినుడు మళ్ళీ ఇంకోటి ఏదో అయ్యాడు, లేకపోతే వాడు చనిపోయి ఇంకోటి అయ్యాడు, ఈ బౌద్ధ కథలలాగా బుద్ధ భగవానుడు చనిపోయి అతను పౌరవయ్యాడు అని చెప్పేటువంటి ఇలాంటి కథలని పట్టుకుని ఏలాడుతున్నారు తప్పితే మరణం తర్వాత కర్మలన్నీ కూడా సమసిపోతాయి. ఏ ఒక్క కర్మ ఉండదు, ప్రారబ్ధ కర్మ ఉండదు, ఆగామి కర్మ ఉండదు, సంచిత కర్మ ఉండదు, ఏవి ఉండవు. అక్కడతో ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ అనబడేటువంటిదంతా కూడా నిల్ అయిపోతుందయ్యా. అంత తప్పితే వీళ్ళందరినీ తీసుకొచ్చేసి నువ్వు ఈ ఒక్క పనులు చేసావు కాబట్టి నిన్ను ఎర్రగా ఈ యొక్క ఇనుప ఊచలతో కాల్చి నీకు వాతలు పెడతాము అనేటువంటిది ఇక్కడ మా లోకం అనేటువంటి దాంట్లో ఇలాంటివంటివి ఏవీ కూడా లేవయ్యా. ఇక్కడ ఎంతమంది ఈ యొక్క ఋషులు కానీ రాజులు కానీ ఎంతమంది మరణించడం జరిగింది.
ఈ మరణించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యమలోకానికి వచ్చారా? వీళ్ళందరూ పుణ్యం చేసుకునేటువంటి వాళ్ళేనా? పోనీ వీళ్ళు చెప్తున్నటువంటి మాటల్ని బట్టి చూస్తే వీళ్ళందరూ కూడా పుణ్యాత్మలైపోయి యమలోకానికి రాకుండా వెళ్ళిపోయారా? ఇవన్నీ కూడా అబద్ధపు వచనాలు తప్పితే నిజమైనటువంటి వచనాలు కావు. వీళ్ళకి అసలు తెలిసి తెలవనటువంటి ఒక అయోమయ స్థితిలో తమ చుట్టూ ఉన్నటువంటి పరివారాన్నంతటినీ కూడా భయభ్రాంతుల్ని చేసి ఒక చక్కని చూపించి ఆ చక్కలో ఉన్నటువంటి ఏనుగుని చూసి ఏనుగని భయపడుతున్నాడు. అది ఏనుగు కాదు, అది చెక్క ముక్క, అదొక కొయ్య. అలాగే ఒక రాతిలో ఉన్నటువంటి ఏనుగుని చూసి ఏనుగని చెప్పని భయపడుతున్నాడు. అది రాయిలో చెక్కబడ్డటువంటి ఏనుగు. అంటే దాని సహజమైనటువంటిది ఏంటి ఉన్నటువంటిది? దానికి మరణం లేదు, జననం లేదు, ఏమీ లేనటువంటి ఒక జడ పదార్థాన్ని చూసి జడ పదార్థం భయపడుతోంది. దేహం కూడా జడ పదార్థమే, కొయ్య జడ పదార్థమే, రాయి జడ పదార్థమే. జడ పదార్థాన్ని చూసి జడ పదార్థం భయపడుతోంది తప్పితే, భయాన్ని రేకెత్తిస్తున్నారు తప్పితే, జీవన ప్రమాణంలో ఉన్నటువంటి ఈ మృత్యువు అనేటువంటిది ఎవరిని భయపెట్టదయ్యా. ఈ మృత్యువు అనేటువంటిది భయంకరంగా కూడా వికటాట్టహాసంగా ఏమీ ఉండదు. వీళ్ళు చెప్పినట్టుగా ఒక నల్లని చీర కట్టేసుకుని జుట్టంతా విరబోసేసుకుని కళ్ళన్నీ భీకరంగా ఎర్రగా నిప్పుల్లాగా చేసేసుకుని అలాగా మృత్యుదేవత ఉండదు. నీవు నన్ను చూస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు నచికేత. నేను నల్లగా ఉన్నానా, భయంకరంగా ఉన్నానా, భీకరంగా ఉన్నానా, ఎలా ఉన్నాను అనేటువంటి విషయం నన్ను చూస్తూనూ మాట్లాడుతున్నప్పుడు నీలో ఏ విధమైనటువంటి వికారాలు కలుగుతున్నాయి? ఇటువంటివన్నీ కూడా ఈ తెలిసి తెలియలేనటువంటి వాళ్ళు, ఈ శ్రేయో మార్గాల్లో లేనటువంటి వాళ్ళు, శ్రేయస్సు అంటే ఏంటో తెలియలేనటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటిది. ఈ జనన మరణ చక్రాన్ని తప్పించటానికి ఎవరికీ సాధ్యపడినటువంటి విషయం. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి వాళ్ళే జనన మరణ చక్రంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆఖరికి నేను కూడా ఈ యొక్క జనన మరణమైనటువంటి ఈ యొక్క చక్రంలో ఉన్నటువంటి వాడిని. ఇంత యమధర్మరాజుని కదా అంటే, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ యమధర్మరాజు అయినటువంటి నేను, నా యొక్క మరణం సంభవించిన తర్వాత నేను కూడా దేహాన్ని వదిలి వెళ్ళిపోతానయ్యా. మళ్ళీ కొత్తవాడు యమధర్మరాజు రావాల్సిందే తప్పితే, ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సృష్టిని అంతం చేయటానికి అతను రావాల్సిందే తప్పితే నేను మళ్ళీ శాశ్వతంగా ఉండేటువంటిది కాదు. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుని ఈ సుఖభోగాల వైపు, ఈ యొక్క దేవకాంతల వైపు కానీ, ఈ యొక్క ధనం వైపు కానీ, ఈ యొక్క ప్రాపంచిక విషయాల వైపు కానీ మోహాన్ని చెందకుండా నచికేత, నీవు నిజంగా చక్కగా అడిగినటువంటి విషయానికి ఏంటంటే, ఈ జనన మరణం అనేటువంటి వీటిలో నుంచి ఏ ఒక్క జీవుడు కూడా బయటికి రాలేడు. కాబట్టి ఈ యొక్క మరణం తర్వాత జరిగేటువంటిది ఏంటంటే జననమే జరుగుతుంది. పునరతి జననం, పునరతి మరణం అనేటువంటిది. మరణిస్తూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ మరణిస్తూ ఉంటాడు. ఇది నిత్య నూతనంగా జరిగేటువంటి ప్రక్రియ తప్పితే నచికేత, ఇక్కడ అందరూ ఏదో స్వర్గానికి వెళ్ళిపోతారు, విష్ణులోకానికి వెళ్ళిపోతారు, శివలోకానికి వెళ్ళిపోతారు, లేకపోతే బ్రహ్మలోక ప్రాప్తిరస్తు అని చెప్పేసినటువంటి ఇటువంటి మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు. వీటిని నీవు ఎట్టి పరిస్థితిలో కూడా తిరిగి నువ్వు భూలోకానికి వెళ్ళినప్పుడు నమ్మవలసినటువంటి పని లేదు. ఎవరు కూడా ఏ లోకంలో కూడా ఎవరూ శాశ్వతం కాదు. బ్రహ్మకే లోకం లేదయ్యా. బ్రహ్మ ఎక్కడి నుంచి ఉద్భవించాడు? విష్ణువు నాభి నుంచి ఉద్భవించి ఆ ఒక కమలంలో ఉన్నటువంటి ఆ ఒక బ్రహ్మకి బ్రహ్మలోకం ఎక్కడున్నది? అసలు ఆ కమలాన్ని దాటిన తర్వాత అంతా శూన్యమేనే. అటువంటి శూన్యాన్ని వదిలినటువంటి బ్రహ్మ ఎక్కడ బ్రతుకుతాడు?
కనుక ఆ ఒక్క పద్మంలో ఉండి మాత్రమే తన సృష్టిక్రమాన్ని చేసినటువంటి బ్రహ్మకంటూ లోకం ఎక్కడుంది? కనుక బ్రహ్మలోకము అనేటువంటిది కూడా లేదయ్యా. అలాగే విష్ణులోక ప్రాప్తిరస్తు అని చెప్పేశారంటారు. విష్ణు పాల సముద్రంలో ఆ ఒక్క శేషశైలం మీద తప్పితే, అతనికి ఆ ఒక్క శేషుడి తప్పితే, ఆ ఒక్క ఆదిశేషుడిని దాటితే ఉన్నదంతా కూడా జలమయమైనటువంటి ద్రవరాశులు తప్పితే ఘన పదార్థము అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. మరి విష్ణులోకానికి వెళ్ళి వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆ విష్ణులోకంలో ఆ ఒక జలరాశి అయినటువంటి ఆ పాల సముద్రంలో పడి మునిగిపోతారా? ఇవన్నీ తెలిసి తెలవలేనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కాబట్టి ఇటువంటి మాటల్ని నువ్వు విశ్వసించవద్దు. మరణం తర్వాత బ్రహ్మలోకం లేదు, విష్ణులోకం లేదు, శివలోకం లేదు, ఏవీ లేవయ్యా. ఈ లోకాలు అనేటువంటివి ఏవీ కూడా లేవు. ఇవన్నీ కూడా కల్పితాలేను. కల్పితం బ్రహ్మ అనేటువంటిది వేదం చెప్పేటువంటి వాక్యం కాబట్టి ఈ ఒక్క కల్పిత బ్రహ్మ అనేటువంటి ఈ వాక్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకు అసలు రహస్యము అనేటువంటిది ఏంటో తెలుస్తుంది. ఈ ఒక్క జనన మరణ చక్రంలో నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకునేటువంటిది లేదు. ఈ జనన మరణ చక్రానికి అతీతంగా ఉన్నటువంటి వాడు ఒక విరాట్ పురుషుడి తప్పితే మిగిలినటువంటి ప్రకృతితో సహితము కూడా నశించి మళ్ళీ ప్రకృతి మళ్ళీ ఉద్భవిస్తూ ఉంటుంది తప్పితే ఏ ఒక్కళ్ళు కూడా ఇందు శాశ్వతమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు నచికేత. కనుక నీవు మరణం తర్వాత ఏమవుతుంది అనేటువంటిది ఏంటంటే, మరణం తర్వాత దేహం నశించిపోయి జీవుడు మళ్ళీ ఉద్భవిస్తాడు, జనిస్తాడు అనేటువంటి విషయాన్ని నీవు ఈ ఖట్ అనేటువంటి ఉపనిషత్తు ద్వారా నా ద్వారా తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఇటువంటి అభూత కల్పనని ఈ పురాణ కథలు రాసినటువంటి వాళ్ళ మాటలు విని నీ యొక్క జీవితాలని వృధా చేసుకోకు నాయనా. తిరిగి నీవు నీ ఒక భూలోకానికి వెళ్ళు, చిరంజీవిగా ఉండు అని చెప్పేసని ఆ ఒక నచికేతుడిని ఆ ఒక యమధర్మరాజు తిరిగి ఆ ఒక భూలోకానికి పంపించేస్తూ ఆ ఒక వాజవ్రతుడు అనేటువంటి ఆయన దగ్గరికి పంపించేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ కఠోరోపనిషత్తు చెప్పడం జరుగుతుంది. కనుక జనన మరణాల తర్వాత జనించిన తర్వాత మరణం వస్తుంది, మరణం తర్వాత మళ్ళీ జననమే వస్తుంది అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు గారే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. కాబట్టి ఇక్కడ పాప పుణ్యాలు లేవు, స్వర్గము నరకము లేదు, ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వీళ్ళ లోకాలు కూడా లేవు అనేటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా యమధర్మరాజు గారు చెప్పారు. కాబట్టి ఈ శ్రేయో మార్గంలో మనం పయనించి మన జీవితాలని ఈ యొక్క మరణ చక్రంలో నుంచి జనన చక్రంలో నుంచి మరణ చక్రంలోకి తీసుకొచ్చి శ్రేయో మార్గంలోకి నడిపించుకుంటూ వెళ్దామని చెప్పేసి అనుకుంటాను తప్పితే అశాశ్వతమైనటువంటి సుఖాలలో ఇరుక్కుపోయి ఇవే శాశ్వతం అనుకుని చెప్పేసి మరణం అనేటువంటిది శ్రేయో మార్గంలో ఉన్న మరణం వస్తుంది, సుఖభోగాల్లో ఉన్న మరణం వస్తుంది. ఈ మరణం అనేటువంటిది ఉత్కృష్టంగా ఉండాలి తప్పితే నీచంగా ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. కాబట్టి ఈ యమధర్మరాజు గారు చెప్పినటువంటి ఈ మాటలను వింటూ ఆ ఒక వెంకటనాథుడి అనుగ్రహంతో మనకి కూడా ఉన్నతమైనటువంటి మరణం వస్తుందని చెప్పేసని ఆ బుద్ధ భగవానుడు చెప్పినట్టుగా మరణాన్ని కోరుకోమని చెప్పినట్టుగా ఈ మరణాన్ని అత్యున్నతమైనటువంటిది భార్య పిల్లలు మనవలు మనవరాళ్ళు అందరూ చుట్టూతా ఉంటుండగా దేహాన్ని వదిలేటువంటి మరణాన్ని ప్రసాదించమని చెప్పని, సునాయాసమైన మరణాన్ని ప్రసాదించమని శ్రేయో మార్గంలో మనం పయనిస్తూ ఆ ఒక యమధర్మరాజు ఈ యొక్క నచికేతుడికి చెప్పినటువంటి ఈ విద్య అయినటువంటి ఈ నచికేత విద్యతో స్వామి శరణం అంటూ ఆ ఒక అయ్యప్ప మనకి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తాడనుకుంటూ స్వామియే శరణమయ్యప్ప.